మార్వాడి సమాజం, అంబేద్కర్ సమాజం, రజక సమాజం, యాదవ సమాజం, అన్ని సంఘాల నాయకులకు బొల్లారంలో అనాదిగా బొల్లారంలో అనేక సంవత్సరాలుగా ఆర్య సమాజాన్ని నడుపుతున్న పెద్దలకు, కనపడకుండా ఆశీర్వాదం ఇచ్చే నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. గంటన్నర పాటు ఊరేగింపు తీసి ఇంత గొప్ప సన్మానం చేసి మరొకసారి మల్కాజీ ప్రజానికానికి ఒక గొప్ప స్ఫూర్తినిచ్చిన బొల్లారం కార్యకర్తలకు, నాయకులకు, కంటోన్మెంట్ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. పార్టీ మీటింగ్ ఉంది కాబట్టి నన్ను సంవత్సర కాలంగా దగ్గర నుంచి చూస్తున్నారు. అంతకుముందు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ర్యాండర్ అట, అక్కడ ఎమ్మెల్యే అట, ఆర్థిక మంత్రి అట, కరోనా సందర్భంలో ఆరోగ్య మంత్రి అట అని చెప్పి వినేది మీరు, చర్చించుకునేది మీరు. కానీ సంవత్సర కాలంగా మీకు మాకు ప్రత్యక్షంగా కలుసుకుని ప్రత్యక్షంగా పనిచేయగలిగే, ఒకరికొకరు డీప్గా పరిచేటువంటి సందర్భం ఈ సంవత్సర కాలం కొనసాగింది. ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన స్ఫూర్తి, మద్దతు ఒక సంవత్సరం అయినప్పుడు కూడా ఇవాళ చిరస్థాయిగా గుండెలలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఆనాడు నేను మీ చెంతకు వస్తే తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు, కార్యకర్తలు, నాయకులు మాత్రమే కాకుండా ఎక్కడికక్కడ ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ బస్తీకి ఆ బస్తీ, ఏ కాలనీకు ఆ కాలనీ నిండు మనసుతో ఆశ్రయించి ఇంత గొప్ప విజయాన్ని మీరు కట్టబెట్టారు. నేను అనుకుంటా మల్కాజ్గిరిలో తక్కువ మెజార్టీ కాదు, 4 లక్షల మెజార్టీ ఇచ్చి తిరుగులేని ఆధిక్యాన్ని ఇచ్చి మా భుజాల మీద గొప్ప భారాన్ని నిలిపినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. దానికి ఎన్ని సేవలు చేసినా, ఎంత కష్టపడ్డా మీరు ఎవరైనా తీర్చుకుంటా అని చెప్పి నేను భావించదు. కానీ ఉన్నంతలో మాత్రం మీకు సేవ చేసేటువంటి భాగ్యం దక్కినందుకు గర్వపడుతూ మీ రుణం తీర్చుకుంటా అని చెప్పి ఆశిస్తూ, నా ఎన్నికల సందర్భంగా ఒక మాట చెప్పిన, నా 20-24 సంవత్సరాల చరిత్రలో నో అనేది నా నోటికి రాదని, ఈ సమస్య పరిష్కారం నాతో కాదని చెప్పి ఎప్పుడు చెప్పకపోయేది. ప్రజా సమస్యల పరిష్కారంలో ఉన్నంతలో నా అనుభవాన్ని తప్పకుండా ఈ సంవత్సర కాలంలో మీరు అతి చేరువ చూసారు. మొత్తం తెలంగాణకు, అందులో హైదరాబాద్కి హైడ్రా లాంటి నల్ల చట్టం వచ్చి ప్రజల్ని వేధిస్తూ ఉంటే, కళ్ళ ముందు వాళ్ళ ఇల్లు కూలగొడుతూ ఉంటే, ప్రజలు నిరాశలు చేస్తూ ఉంటే, ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజల అండతో ఇవాళ హైడ్రా దుర్మార్గాన్ని ఆపగలిగింది. ప్రజలకు ఒక గొప్ప అండకిచ్చిందన్న విషయం మనం మర్చిపోవడం. ఎక్కడో హైటెక్ సిటీ దగ్గర మొదలవుతుంది పార్లమెంట్, మూసీ నది దగ్గర ఉంటుంది మనది. మూసీ పక్కపొంటి పేదల ఇల్లు కూల్చే ప్రయత్నం చేసినాడు. మూసీ బ్యూటిఫికేషన్ పేట ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మళ్ళీ ఇదే మల్కాజ్గిరి ప్రజల అండతోటి మూసీ నదిలో పేదల ఇల్లు కూలగొడితే కబడతారని చెప్పి హెచ్చరిక చేసి ప్రభుత్వం మెడలు వంచింది కూడా ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలని చెప్పి మనం చేస్తాం. ఇట్లా అనేక సమస్యల మీద ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమాలు జరిగినా, ఎక్కడ పేదలకు సమస్యలున్నా ఆ సమస్యల పరిష్కారంలో ఇప్పటి వరకు మొత్తంలో మల్కాజ్గిరి మంచి స్థానంలో ఉన్నట్టుగా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి ఇళ్ళ పండుగ కాదు, ఒకే సంవత్సరం మొత్తం సమస్యలు పరిష్కరించలేము. తప్పకుండా రాబోయే కాలంలో కూడా మీరు మేము కలిసి ప్రజల సహకారంతో
మరింత గొప్పగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడంలో మీ బిడ్డగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మనవి చేస్తూ, మీరు చూపిన ఆదరణ, మీరు చేసిన సన్మానానికి ఇవాళ పొంగిపోవడం కంటే బాధ్యత మరింత పెరిగినట్టుగా భావించి ఆ పని చేస్తా అని చెప్పి మనం చేస్తూ, ఇలా ఇంత గొప్పగా నిర్వహించి మాకు బువ్వ కూడా పెట్టి, మాకు ఈ డివిజన్ బువ్వ కూడా పెట్టి మా కార్యకర్తలను మంచి ప్రేమతో చూసుకున్న నాయకులందరూ పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ సెలవుకున్న భారత్ మాతాకి నాయకత్వం